Hello all, welcome back to my channel. Today we are going to discuss one more petition. Today we are talking about RCR petition. RCR ని మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని కూడా అంటారనమాట. సో ఈ పిటిషన్ ఎప్పుడు యూస్ చేస్తారంటే ఒక హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ అవతల పార్ట్నర్ వాళ్ళకి ఏదో చిన్న గొడవల వల్లనూ చెప్పా పెట్టుకోకుండా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము లేదా పక్కన ఒక హౌస్ తీసుకొని స్టే చేస్తూ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ మీద పిటిషన్ వేసి వాళ్ళ అమ్మగారి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాపురానికి మళ్ళీ రండి అని చెప్పేసి కోరుకునే టైంలో మనం ఈ ఆర్సీఆర్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తాం అనమాట. సో ఈ రోజు మనము ఆ పిటిషన్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నాం. సో ఇక్కడ మన క్లయింట్ హస్బెండ్ అనమాట, వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి స్టే చేస్తూ ఉంది. సో ఇప్పుడు హస్బెండ్ ఆవిడని మళ్ళీ కాపురానికి రావాలని చెప్పేసి పిటిషన్ వేసుకుంటున్నారు. సో ఆయన వచ్చి మన దగ్గరికి డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత మీరు ఈ విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇన్ ద ఫ్యామిలీ కోర్ట్ ఆఫ్ వరంగల్, ఏ కోర్ట్ అయితే ఆ కోర్ట్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి, ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్. అండ్ అలాగే ఇక్కడ హెచ్ఎంఓపి నెంబర్, హెచ్ఎంఓపి అంటే హిందూ మ్యారేజ్ ఒరిజినల్ పిటిషన్ నెంబర్ అనమాట. సో ఇది డైవర్స్ రిలేటెడ్ కానీ నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ కేసెస్లో కానీ లేదా పిటిషన్ మెయింటెనెన్స్ పిటిషన్ రిలేటెడ్గా కానీ ఇలాంటి కేసు నెంబర్ వస్తుంది అనమాట. సో మీరు ఆ నెంబరింగ్ అనేది మీరు కోర్టులో ఇది ఇచ్చిన తర్వాత అయినా మీరు ఫైల్ వేసుకోండి ఇక్కడ సిరీస్. అండ్ నెక్స్ట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్, సో ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఆ క్లయింట్ యొక్క నేమ్, మీ దగ్గరకు వచ్చిన అతను, పిటిషన్ ఎవరు ఫైల్ చేస్తారు, వైఫ్ కూడా ఫైల్ చేసుకోవచ్చు ఈ పిటిషన్ని. సో ఎవరైతే మీ దగ్గరకు వచ్చారో ఆ క్లయింట్ యొక్క డీటెయిల్స్ పిటిషనర్ కింద చేసి వాళ్ళ యొక్క ఫుల్ నేమ్, వాళ్ళ ఫాదర్ నేమ్, ఏజ్, ఆక్యుపేషన్ ఏంటి అండ్ అడ్రస్ అదంతా మెన్షన్ చేయండి. అలాగే ఎవరి మీద కేసు ఫైల్ చేస్తున్నారు, వైఫ్ మీద కాబట్టి వాళ్ళ వైఫ్ యొక్క డీటెయిల్స్ అండ్ ఆవిడ ప్రస్తుతానికి ఎక్కడ స్టే చేస్తున్నారో ఆ అడ్రస్ మొత్తం డీటెయిల్ పిన్ కోడ్తో సహా మెన్షన్ చేయండి, వాళ్ళ ఫాదర్ నేము, మదర్ నేము ఏదో ఒకటి. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్ ఏ సెక్షన్ కింద మనం ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద పిటిషన్ ఫైల్ చేస్తున్నాం అంటే ఆర్సీఆర్ అనేది సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కిందకి వస్తుంది కాబట్టి సో అది బేస్. ఒకవేళ ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ ఉంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వస్తుంది. అదే క్రిస్టియన్ అంటే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం. సో ఇక్కడ హిందూ వాళ్ళు వచ్చారు కాబట్టి మనము సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఆర్సీఆర్ అనేది పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. సో ఆ మ్యారేజ్ ఎలా అయితే రిజిస్టర్ అయిందో దాన్ని బట్టి ఇక్కడ సెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఎందుకు చేస్తున్నాం, ఫర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద. సో ద పిటిషనర్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ యాజ్ ఫాలోస్. మనకు ఇవన్నీ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి సబ్మిట్ చేశారని మనం కోర్టుకి చెప్తున్నాము త్రూ అవర్ పిటిషన్. సో యాజ్ అడ్వకేట్గా మనం ఇవన్నీ డ్రాఫ్ట్ చేయలేదు, ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం డ్రాఫ్ట్ చేస్తాం. సో ఓన్గా ఏం క్రియేషన్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద మ్యారేజ్ బిట్వీన్ పిటిషనర్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అలాగే హిందూ రిచువల్స్, కస్టమ్స్ అండ్ రైట్స్ అంటే ఆచారాల ప్రకారం జరిగిందా లేదా అనేది, అలాగే ఒక వెడ్డింగ్ ఫోటో కార్డు, ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా, అవి కూడా అటాచ్ చేస్తున్నట్లు మీరు ఇక్కడ చెప్పండి. సో అవి అటాచ్ చేస్తే కనుక మీకు ఎక్కువగా కోర్ట్ వాళ్ళు మీ యొక్క ప్రూఫ్స్ ఆల్రెడీ మీరు వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్, ఇన్విటేషన్ కార్డు ఉన్నాయి కాబట్టి దే విల్ టేక్ సీరియస్ అనమాట మీ యొక్క కేసుని. అండ్ నెక్స్ట్ దట్ ఆఫ్టర్ సెడ్ మ్యారేజ్ ద పిటిషనర్ రెస్పాండెంట్ లీవ్ టుగెదర్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు సో అండ్ సో అడ్రస్లో, అది కూడా పిటిషనర్ అడ్రస్, హస్బెండ్ యొక్క వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళిద్దరు కలిసి స్టే చేశారు. అలాగే దట్ అవుట్ ఆఫ్ ద వెడ్ అంటే మ్యారేజ్ జరిగిన దాని తర్వాత వాళ్ళకి ఒక చైల్డ్ కూడా, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలు ఇలా పుట్టారు, సో ఎన్ని ఇయర్స్ ఎప్పుడు బార్న్ అయ్యారు, అమ్మాయి అయితే అబ్బాయి లేదా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారా అట్లా మెన్షన్ చేయండి వాళ్ళ యొక్క పిల్లల స్టేటస్ కూడా. ఒకవేళ పిల్లలు లేకపోతే ఇది ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ దట్ ద రెస్పాండెంట్ వితౌట్ ఎనీ రీజనబుల్ కాజ్ అండ్ జస్టిఫికేషన్, ఎందుకు లెఫ్ట్ అయిపోయారు, ఏదైనా రీజన్ చెప్పేసి వెళ్ళిపోయారా, ఏదైనా గొడవ వల్ల చేశారా, ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రయత్నాలు చేసి ఉంటారు, నార్మల్గా కోర్టు దాకా రాకుండానే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడమో లేదా మీరు వెళ్ళి చెప్పడమో, ఇంకో మీడియేషన్ పర్సన్ ఉంటారు కదా మ్యారేజ్ చేసిన వాళ్ళు, వాళ్ళ సైడ్ కూడా మీరు అప్రోచ్ అయిన తర్వాత కూడా ఆవిడ స్టిల్ మీ దగ్గరికి రాలేదు అండ్ మీ ఫోన్ ఆన్సర్ చేయలేదు అనే రీజన్స్ ప్రకారంగా మీరు ఈ విధంగా డ్రాఫ్ట్ చేసుకోండి. సో 12th అక్టోబర్ ఏ రోజు అయితే వెళ్ళారో ఆ రోజు, అండ్ తర్వాత రిక్వెస్ట్ చేసినా కూడా రాలేదు, అలాగే వాళ్ళ ఆమెతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది. సో ఈ కేసులో ఇలా జరిగింది కాబట్టి ఇది మెన్షన్ చేసాం, ఒకవేళ పిల్లలు లేకుంటే అదేం మెన్షన్ చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ దట్ డిస్పైట్ సెవెరల్ పర్సనల్ విజిట్స్ అంటే అతను పర్సనల్గా వెళ్ళాడు, ఫోన్ కాల్ చేశాడు, అలాగే పెద్దవాళ్ళతో మాట్లాడిచ్చారు, వెల్ విషర్తో చేశారు. సో అవన్నీ చేసినా కూడా రెస్పాండెంట్ ఇతని ఇంటికి రాలేదు అలా కాపురం చేయడానికి. సో అది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, ఎందుకంటే సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క క్లయింట్కి కొంచెం కోర్టు ముందర
అంటే అన్ని ప్రయత్నాలు చేశారు కూడా ఆవిడ రెస్పాండ్ అవ్వలేదంటే మీకు కొంచెం కన్సిడరేషన్ అంటే మీరు అన్ని చేశారు అన్న కోట్ పాయింట్‌లో ఒక గుడ్ ఫీలింగ్ వస్తదనమాట మీ క్లయింట్ తరపున. సో, కాబట్టి ఉన్నది ఉన్నట్లు ఇక్కడ మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ దట్ ద పిటిషనర్ ఈస్ స్టిల్ విల్లింగ్ అండ్ ఈగర్ టు రెజ్యూమ్ కోఆపరేషన్. అంటే మీ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి వచ్చిన అతను ఆయన రెడీగా ఉన్నారు మళ్ళీ ఇద్దరు కలిసి కాపురం చేయడానికి. సో, అవతల పర్సన్ అనే ఆవిడ రాలేదు. అది రీజన్‌గా మీరిక్కడ మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ దట్ దేర్ ఈస్ నో జస్ట్ కాజ్ ఫర్ ద రెస్పాండెంట్ టు లీవ్ సెపరేట్‌లీ అండ్ హర్ యాక్షన్ అమౌంట్ టు డిసెషన్ వితౌట్ జస్టిఫికేషన్. అంటే విడిపోయి దూరంగా ఉండి డిఫరెంట్‌గా లీవ్ చేయడానికి ఏ పర్టిక్యులర్ రీజన్ లేదు. కాజ్ లేకోకుండా ఉంది అని చెప్పి దానికి ఎటువంటి జస్టిఫికేషన్ లేదు సెపరేట్‌గా ఉండడానికి అనేది ఒక రీజన్ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ దట్ దిస్ హానరబుల్ కోర్ట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ టు ట్రై అండ్ ఎంటర్టైన్ దిస్ పిటిషన్ యాస్ ద పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ లాస్ట్ రిసైడెడ్ టుగెదర్. అంటే మీరు ఇక్కడ వరంగల్ కోర్టులో చేస్తున్నారనుకోండి. వైఫ్ వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ అనుకోండి. హస్బెండ్ హన్మకొండ అనుకోండి. మీరు ఇక్కడ వరంగల్‌లో ఫైల్ చేస్తున్నారు. ఏవి కింద ఫైల్ చేస్తున్నారు? ఆ జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అని అంటే యెస్ ఉంది. ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ స్టే చేశారు కాబట్టి అందుకు వరంగల్ కోర్ట్‌లో చేస్తున్నారు. సో, అది ఒక క్లాజ్ పెట్టుకోండి. ఇక్కడ మెన్షన్ చేసుకోండి. దట్ దేర్ ఈస్ నో అదర్ ప్రొసీడింగ్ పెండింగ్ బిట్వీన్ ద పార్టీస్ ఇన్ ఎనీ అదర్ కోర్ట్ విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ రిలీఫ్. అంటే ఈ కేసు రిలేటెడ్‌గా ఆర్‌సీఆర్ రిలేటెడ్‌గా ఇంకా ఏ కోర్ట్‌లో కూడా ఫైల్ చేయలేదు. సో, ఇక్కడే ఫైల్ చేస్తున్నారు అన్నట్లు ఒక కన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ప్రేయర్ అనమాట. ఇన్ ద వ్యూ ఆఫ్ ద అబోవ్ ద పిటిషనర్ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ ప్రేస్ దట్ దిస్ హానరబుల్ కోర్ట్ మే ప్లీజ్ టు pass a decree of RCR in favor to the petitioner and direct the respondent to resume cohabitation with the petitioner. సో, ఇక్కడ మీరు కోర్టుకి చెప్పుకుంటున్నారనమాట. మీరు ఖచ్చితంగా ఇవన్నీ చూసి చెక్ చేసి ఆర్‌సీఆర్ పిటిషన్ అనేది నాకు ఫేవరబుల్‌గా ఇవ్వండి అని చెప్పేసినట్లు. అండ్ అలాగే కోర్టు మీరు ఈ యొక్క పిటిషన్ ఇచ్చిన తర్వాత అండ్ అన్నెక్స్‌యూర్స్‌లో కూడా చెక్ చేస్తారనమాట. అక్కడ మీరు ఏం అటాచ్ చేయాలి? మీ మ్యారేజ్ సర్టిఫికేట్, వెడ్డింగ్ కార్డు, ఇన్విటేషన్ కార్డ్ ఉంటుంది కదా అది. సో, ఇలాంటివన్నీ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీకు పిల్లలు ఉంటే గనుక అవన్నీ అటాచ్ చేస్తే కోర్ట్ అవన్నీ వెరిఫై చేసి మీకు ఆర్‌సీఆర్ అనేది మీకు ఫేవరబుల్‌గా జడ్జిమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో, వీటితో పాటు మీరు అన్నెక్స్‌యూర్స్‌లో కూడా మెన్షన్ చేసుకోండి. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అటాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ యాజ్ యూజువల్ ప్లేస్, డేట్ మెన్షన్ చేయండి. పిటిషనర్ యొక్క మీ దగ్గరికి వచ్చిన హస్బెండ్ యొక్క సిగ్నేచరు అండ్ ఫుల్ నేమ్ కింద మెన్షన్ చేయండి. అలాగే అడ్వకేట్ సిగ్నేచర్, అడ్వకేట్ నేము అండ్ ఎవరి తరపున అడ్వకేట్‌గా చేస్తున్నాం పిటిషనర్ తరపున, రెస్పాండెంట్ తరపున అయితే రెస్పాండెంట్ అని వస్తది ఇక్కడ. అండ్ నేమ్ ఆఫ్ బార్ అసోసియేషన్, ఏ బార్ అసోసియేషన్ చేస్తారో అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ. సో, ఇవి మెన్షన్ చేయండి.